హలో హాయ్ ఫ్రెండ్స్, ఒక్క సెకండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీరు అందరూ జై మహేష్ బాబు అని కామెంట్ చేయండి, జై సుధీర్ బాబు అని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. జై మహేష్ బాబు అని ఖచ్చితంగా కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం అస్సలకే వెళ్ళకండి. అండ్ మహేష్ బాబు అన్న నెక్స్ట్ మూవీ గురించి కూడా సూపర్ అంటే సూపర్ అప్డేట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ కూడా 200% సబ్స్క్రైబ్ చేయండి. జై మహేష్ బాబు అని కామెంట్ చేసి జై సుధీర్ బాబు అని కూడా ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అండ్ హరోం హరా వాహ్, ఏ టైటిల్ అన్న టైటిల్ పెట్టుకున్నప్పుడే సినిమా హిట్ అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. అండ్ నిజంగా ట్రైలర్ ఎంత సూపర్గా అనిపించిందంటే ఆ రేంజ్లో అనిపించింది. గన్ను తయారు చేయడము, నాకు గన్ను కాల్చినోడు కాడు, గన్ను తయారు చేసినోడు కావాలి అని గన్ను తయారు చేసిన వాళ్ళని పట్టుకుంటాను చూడడము. అండ్ సునీల్ గారు ఒక డైలాగ్ చెప్తారు, నువ్వు మంచోని కాదు చెడ్డోడివి సంథింగ్ బాగా చావు ఎదురు వచ్చినా కానీ అలాగే ఉన్నావు అని అంటారు కదా. ఆ డైలాగ్స్ కూడా చాలా సూపర్ అనిపించినాయి. మనకి ఇందులో డైలాగ్స్ కూడా హైలైట్ అనిపించినాయి భయ్య. నిజంగా డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్, రైటర్కి కూడా చాలా హ్యాట్స్ ఆఫ్. అండ్ సుధీర్ బాబు అన్న ఒక అంటే ప్రామిసింగ్గా అనిపిస్తున్నాడు. అంటే ఈ సినిమా పక్క ఒక 100 కోట్లు 150 కోట్లు కొడుతుంది అన్న ఫీలింగ్లో మనకు ఈ ట్రైలర్ అయితే కనిపిస్తుంది. నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్య అసలు మూవీ పైన. నిజంగా సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఆ అడవిలో ఆ ఫైటింగ్ కానీ, ఆ గన్ షూటింగ్స్ కానీ, ఇదంతా ఒక అద్భుతంగా మనకు వండర్ వరల్డ్ టైప్లో మనం చూస్తాం చూడండి, ఆ టైప్లో అనిపించింది. నాకు కేజీఎఫ్ టైప్లో కూడా కొంచెం అనిపించింది. నిజంగా సుధీర్ బాబు అన్నకు మంచి హిట్ వచ్చేసింది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జై మహేష్ బాబు అని కామెంట్ చేయండి, జై సుధీర్ బాబు అని కూడా ఖచ్చితంగా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.